హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఇంకో కాకరకాయ కర్రీ అనిపించింది. అందుకోసమే కాకరకాయలు తీసుకున్నాను. చిన్న చిన్న కాకరకాయలు తీసుకొని వాటి మధ్య కట్ చేసి మధ్యలో కొంచెం ఇలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం మరిగించిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ద్వారా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అవుతాయి. ఇదే గిన్నెలో ఒక ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఈ ముందుగా పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని చెప్పాలన్నమాట. తర్వాత కొంచెం అల్లం పేస్ట్, తర్వాత కొంచెం చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇది కొంచెం మరిగించిన తర్వాత అప్పుడు మనం కాకరకాయ ఇందులో వేసుకోవాలి. సో ఈ మసాలాలు ఇట్లా మరుగుతుంది కదా, ఈ మరుగుతున్న మసాలాలు ఈ కాకరకాయని ఇట్లా వేసేయాలి. ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. కరివేపాకు కాకేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఉడకలేదు. కొంచెం పసుపు వేసి కొంచెం మసాలా పౌడర్ వేసి కొంచెం కాకరకాయ మసాలా కూర రెడీ.